గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి వెలగపూడి నుంచి పాలన, పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు. కొత్త జిల్లాలపై రెండో రోజు కసరత్తు, నేతలతో చర్చించనున్న సీఎం కేసీఆర్. బారాముల్లా క్యాంప్పై ఉగ్రవాదుల దాడి, జవాన్ మృతి, ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఆర్మీ. జమ్మూ కశ్మీర్లో నేడు రాజ్నాథ్ పర్యటన, పరిస్థితిపై సైనిక అధికారులతో విస్తృత చర్చ. ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం, తెలంగాణకు వర్ష సూచన. ఇవాళ్టి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం. విభజన జరిగిన 2.5 ఏళ్ల తరువాత అమరావతి కేంద్రంగా పూర్తిస్థాయి పరిపాలనకు రంగం సిద్దమైంది. నేటి నుంచి వెలగపూడి కేంద్రంగా పాలన జరగనుంది. ఈ తెల్లవారుజామున ఉద్యోగులు స్పెషల్ ట్రైన్లో అమరావతికి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి దాదాపు 2 ఏళ్ల కాలం నుంచి ఏపీ కేంద్రంగానే పనిచేస్తున్నారు. మంత్రులు కూడా తమకు కార్యాలయాలు ఉన్నా లేకున్నా ఏదో రకంగా నెట్టుకొచ్చారు. అయితే పరిపాలనలో కీలకమైన ఉద్యోగులు మాత్రం విభజన జరిగిన 2 ఏళ్ల వరకు హైదరాబాద్లోనే ఉండిపోయారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పాలనాపరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం ముమ్మరంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది తెలంగాణ సర్కార్. పార్టీ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు సీఎం కేసీఆర్. ప్రతిపాదించిన జిల్లాలు, మండలాలకు సంబంధించి ప్రజాభీష్టం మేరకు మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. చిన్న జిల్లాల వల్ల పేదరిక నిర్మూలన జరుగుతుందని, కలెక్టర్ల పర్యవేక్షణ పెరుగుతుందని తెలిపారు. మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలతో సమావేశమై అభిప్రాయాలు విన్నారు సీఎం. వాళ్లకు పలు సలహా సూచనలను చేశారు. ఇవాళ హైదరాబాద్ తో పాటు పలు జిల్లా నేతలతో కూడా చర్చించనున్నారు సీఎం కేసీఆర్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నప్పటికీ వారిలో నమ్మకం మాత్రం కలగడం లేదు. ఆసుపత్రి వద్దే కార్యకర్తలు పడికాపులు పడుతున్నారు. ఇటు జయలలిత ప్రియసఖి శశికళ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ నేతలు సమావేశం కాబోతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరినీ చెన్నై రావాల్సిందిగా ఆదేశాలొచ్చాయి. అయితే పార్టీ నేతలు ఎవరూ ఈ భేటీపై నోరు మెదపడం లేదు. కావేరీ జల జగడం కర్ణాటక అసెంబ్లీకి చేరింది. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతున్న కర్ణాటక ఉభయ సభలు నీటి విడుదలపై కీలకమైన నిర్ణయం తీసుకోనున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుపై పిటిషన్ వేయాలని అన్ని పక్షాలు నిర్ణయించాయి. కావేరీ నీటిని దిగువన గల తమిళనాడుకు విడుదల చేస్తే కర్ణాటకలో మంచినీటి సమస్య ఏర్పడుతుందని చెబుతోంది ప్రభుత్వం. శ్రీవారి వార్షిక సాలకట్ట బ్రహ్మోత్సవాలకు తిరుమలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సర్వసేనాధిపతి అయిన విశ్వక్షేరుడు మాలయ మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతోంది శ్రీవారి ఆలయం. ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈ 9 రోజుల్లో 16 వాహనాలపై విహరించనున్నారు శ్రీవారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7:30 నుండి 8 గంటల మధ్య బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు దంపతులు పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మెరుపుదాడులు చేసిన పాక్ ఉగ్రవాదుల బుద్ధి మాత్రం మారలేదు. సరిహద్దుల్లో మరోసారి దాడులకు తెగబడ్డారు టెర్రరిస్టులు. బారాముల్లాకు సమీపంలో ఉన్న జన్ బజార్ పోరాలోని 46 రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్లు విసిరారు. ఆర్మీ క్యాంప్పై సమీపంలోని పబ్లిక్ పార్క్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు సైన్యంపై దాడులకు దిగారు. అయితే వీటిని సమర్థంగా తిప్పికొట్టిన జవాన్స్ 2 ఉగ్రవాదులను హతమార్చారు. ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రతి పౌరుడు తలెత్తుకునేలా భారత సైనికులు చేశారన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన జవాన్లపై ప్రశంసలు గుప్పించారాయన. ఉగ్రవాదులపై జరిపిన దాడులను ప్రపంచ దేశాలన్నీ సమర్థించాయన్నారు. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను చూపించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోందని, అందుకు కొంతకాలం పాటు వేచి చూడాలన్నారు రాజ్నాథ్ సింగ్.
యూరి ఘటన తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో టూరిస్టుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సైన్యం అప్రమత్తమై రెడ్ అలర్ట్ కొనసాగుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికంగా వ్యాపారాలు కూడా పూర్తిగా పడిపోయాయి. పంజాబ్ అటారీ జిల్లాలోని వాగా సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో హోటల్స్ ఇప్పటికే మూతపడగా మరికొన్ని వ్యాపారాలు లేక వెలవెలపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. కేరళ, తమిళనాడులో 6 ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఢిల్లీ, కేరళ నిఘా వర్గాల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ కవ్వింపు చర్యలు, దసరా ఉత్సవాలతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. దేశంలోని అసంఘటిత కార్మికులకు బీమా పథకం ప్రారంభించిన ఏకైక రాష్ట్రం ఏపీఏ అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో పర్యటించిన ముఖ్యమంత్రి స్వచ్ఛంద ఆంధ్రప్రదేశ్ మిషన్ను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. విశాఖలో చంద్రన్న బీమా పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారాయన. స్మార్ట్ పల్స్ సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చి వివరాలు తీసుకునే సర్వే సిబ్బందికి బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేసి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురికి బీమా పాస్ పుస్తకాలు అందజేశారు యనమల. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం వర్తిస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కడపలో చంద్రన్న బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో 6 లక్షల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు గంటా.